ఒక 500 నోటు నేలపై పడిపోయి మురికిగా అయిందనుకోండి. దాన్ని చూసి ఎవరైనా ఇది మురికిగా ఉంది కాబట్టి దీని విలువ పోయింది అంటారా? లేదు. ఎందుకంటే దాని పరిస్థితి మారింది, కానీ దాని విలువ మారలేదు. అయితే ఒక మనిషి మాత్రం ఒక ఓటమి వచ్చినా, ఒకసారి తిరస్కరణ ఎదురైనా నేను పనికిరాను, నాకు విలువ లేదు అని ఎందుకు అనుకుంటాడు? అక్కడే మనం చేసే పెద్ద తప్పు ఉంది. మన విలువను మన పరిస్థితులతో కొలవడం. జాబ్ ఉంటేనే విలువ, డబ్బు ఉంటేనే విలువ, పేరు ఉంటేనే విలువ ఇలా అనుకుంటాం. కానీ నిజమైన విలువ బయట నుంచి రాదు. అది మనం ప్రపంచానికి ఏమి ఇస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక డాక్టర్కి విలువ అతని తెల్లకోటు వల్ల రాదు, అతను కాపాడే ప్రాణాల వల్ల వస్తుంది. ఒక టీచర్కి విలువ అతనికి కుర్చీ వల్ల రాదు, అతను మార్చే జీవితాల వల్ల వస్తుంది. అంటే నువ్వు ఏమి కలిగి ఉన్నావో అది నీ విలువ కాదు, నువ్వు ఏమి ఇవ్వగలవో అదే నీ విలువ. ఒక విషయం, ఒక డైమండ్ కూరగాయల మార్కెట్లో పెడితే దాని అసలు విలువ ఎవరికీ తెలియదు. అదే డైమండ్ని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్తే లక్షలు ఖర్చు చేసి కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ డైమండ్ మారలేదు, దాన్ని చూసేవాళ్ళు మారారు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఇదే జరుగుతుంది. కొన్ని చోట్ల నిన్ను తక్కువగా చూస్తారు, దాని అర్థం నువ్వు తక్కువ అని కాదు. బహుశా నిన్ను అర్థం చేసుకునే చోట నువ్వు ఇంకా చేరలేదేమో. అందుకే ఇతరుల అభిప్రాయంతో నీ విలువను నిర్ణయించకు, ఒక ఓటమితో నీ విలువను తగ్గించకు, ఒక తిరస్కరణతో నీ జీవితాన్ని తీర్పు ఇవ్వకు. ఎందుకంటే బయటి ప్రపంచం నీ ధరను చెప్పొచ్చు, కానీ నీ విలువను కాదు. నీ విలువ నువ్వు ఈ ప్రపంచానికి జోడించే మంచి, నీ నిజాయితీ, నీ పని, నీ వ్యక్తిత్వం నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, విలువ ఉన్న మనిషి గుర్తింపు కోసం పరిగెత్తడు, అతను విలువను సృష్టిస్తాడు. ఒకరోజు గుర్తింపే అతని దగ్గరికి వస్తుంది.